ఈరోజు నేను రామాయణంలో ఒక అద్భుతమైన గుర్తించబడని పాత్ర గురించి చెప్పబోతున్నాను. ఆమె పేరు ఊర్మిళ. రామాయణం ఎక్కువగా రాముడు, సీత మరియు లక్ష్మణుడి ప్రయాణాలపై దృష్టి పెడుతుంది. కానీ ఊర్మిళ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఆమె కథ త్యాగం మరియు భక్తికి ఒక గొప్ప ఉదాహరణ. ఊర్మిళ సీతాదేవి చెల్లెలు. మిథిలా రాజ్యానికి రాజు అయిన జనకుడు మరియు రాణి సునయనకు పుట్టిన కూతురు. ఆమె రాముడి తమ్ముడైన లక్ష్మణుడి భార్య. ఆమె పేరు సీతతో పోలిస్తే అంత ప్రసిద్ధి చెందకపోయినా ఆమె తీసుకున్న నిర్ణయాలు రామాయణంలో త్యాగం మరియు ధర్మం గురించి గొప్ప సందేశాలనిస్తాయి. ఊర్మిళ కథ మిథిలా రాజదర్బార్లో మొదలవుతుంది. అక్కడ సీతా స్వయంవరం జరుగుతుంది. రాముడు శివధనస్సును ఎత్తి సీతను గెలుచుకుంటాడు. అదే సమయంలో లక్ష్మణుడికి ఊర్మిళతో వివాహం అవుతుంది. కైకేయి రాముడి అరణ్యవాసం కోసం కోరినప్పుడు ఊర్మిళ జీవితంలో ఒక కీలక మలుపు వస్తుంది. రాముడి పట్ల భక్తితో లక్ష్మణుడు కూడా అరణ్యానికి వెళ్ళాలనుకుంటాడు. ఇక్కడ ఊర్మిళకు ఒక సంకటమైన స్థితి ఎదురైంది. లక్ష్మణుడు అరణ్యానికి వెళ్లే ముందు ఊర్మిళను అయోధ్యలోనే ఉండమని చెప్తాడు. ఇది సాధారణమైన విషయం కాదు. ఇది ఊర్మిళ తన కోరికలను భర్తతో కలిసి ఉండాలనుకున్న అనుభూతిని వదిలిపెట్టడమే అవుతుంది కదా. ఊర్మిళ తన భర్త పట్ల ఉన్న గొప్ప ప్రేమతో తన కర్తవ్యాన్ని గుర్తించుకొని అయోధ్యలో ఉండడానికి నిర్ణయించుకుంటుంది. దానివల్ల లక్ష్మణుడు రాముడి సేవ చేసుకోవడానికి, సీతను రక్షించడానికి పూర్తి సమయాన్ని కేటాయించగలడు. లక్ష్మణుడు అరణ్యానికి వెళ్ళిన తర్వాత 14 ఏళ్ల పాటు నిద్రపోకుండా రాముడికి సేవ చేసుకునేలా వరం ఇవ్వమని నిద్రదేవతను ప్రార్థిస్తాడు. నిద్రదేవత లక్ష్మణుడి కోరిక మేరకు ఆ వరం ఒక షరత్ మీద ఇస్తానంటుంది. లక్ష్మణుడికి బదులుగా అతని భార్య ఊర్మిళ తన నిద్రని స్వీకరించి 14 సంవత్సరాలు నిద్రలో ఉండాలి అని నిద్రదేవత చెబుతుంది. దానికి ఊర్మిళ ఒప్పుకొని రామలక్ష్మణులను తిరిగి రాజ్యానికి వచ్చే వరకు నిద్రలోనే ఉంటుంది. ఈ కారణంగా లక్ష్మణుడు రాముడు మరియు సీతను రక్షించడానికి అర్ధరాత్రి పూట కూడా నిద్రపోకుండా మెలకువగా ఉండగలిగాడు. 14 ఏళ్ల తర్వాత రాముడు, సీత మరియు లక్ష్మణుడు తిరిగి అయోధ్యకు రాగానే ఊర్మిళ తన దీర్ఘ నిద్ర నుండి మేల్కొంటుంది. ఊర్మిళ కథ మౌనమైన బలానికి ఒక ప్రతీక. ఆమె యుద్ధం చేయలేదు, కానీ ఆమె చేసిన త్యాగం మాత్రం చాలా గొప్పది. ఆమె తన సొంత సుఖాలను, భర్తతో ఉండాలనుకున్న కోరికలను వదిలిపెట్టింది. మనం రామాయణంలోని కథలను గుర్తుపెట్టుకునే సమయంలో ఊర్మిళను మర్చిపోకూడదు. ఆమె కథ సుపరిచితం కాకపోయినా మనకు చాలా విలువైన పాఠాలను నేర్పిస్తుంది. ఈ వీడియో ద్వారా మీకు తెలిసిన కొత్త విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.